యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థించటకు, దేవుని వాక్యం ధ్యానించటకు, కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిలో సమయం గడపటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయం బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు చేసిన ప్రతి మేలను ఉపకారం బట్టి వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని వెతికి రక్షించి మా జీవితంలో మీరు చూపెడుతున్న ప్రతి ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపలో మీ ప్రేమలో ఎదుటకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభునేస్తున్నాను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిద్దాం. మరి ఈ అంశం ఉదయకాల సమయంలో మనం ధ్యానించే అంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు మనం గమనిద్దాం. మనందరికీ తెలిసిన వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 35 వచనాల వరకు. ఈ వచనాలలో మనకి గమనించిన ప్రాముఖ్యమైన మాటలు ఏమిటంటే 25 to 34, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 verses 25 to 34. ఈ భాగంలో గమనించిన విషయం ఏమిటంటే, మరి మన జీవితంలో మనము ప్రాముఖ్యమైన స్థానం లేక ప్రథమ స్థానం వేటికి ఇవ్వాలి, మరి ప్రథమ స్థానంలో మనం దేన్ని పెట్టాలి, ఆ సత్యంను తెలుసుకున్న బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు తన బోధనలో మరి శిష్యులతో అలాగనే యూదులతో ప్రజలతో మాట్లాడుతూ ఈ మాటలు పలికినాడు. సో ఈ మాటలు మరి చాలా ప్రాక్టికల్గా చాలా ప్రాముఖ్యంగా మనకు అవసరం. ఎందుకంటే ఈ లోకంలో మరి ఈ వాక్య భాగము ఒక వర్గం వరకు కాదు, లేక ఒక స్పెషల్ ఏజ్ వరకు కాదు, ప్రతి ఏజ్ వరకు ఇది అవసరం. నువ్వు యవనస్తుడు కానీ, వృద్ధావస్థలో ఉన్నావా, లేకపోతే బాల్యావస్థలో ఉన్నావా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే వివాహిక జీవితంలో ఉంటున్నావా, ప్రతి సమయంలో ఈ వాక్య భాగం మనకు చాలా అవసరం. వాట్ టు పుట్ ఫస్ట్, మన జీవితంలో మొదటి స్థానం మనం దేన్ని పెట్టాలి, ఏది మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, వాట్ టు పుట్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ మాటలు గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తాను. మొట్టమొదటిగా థింక్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఫస్ట్, అంటే నిత్య జీవం గురించి కలిగిన మాటలు మనము మొట్టమొదటిగా ఆలోచన చేసే బిడ్డలుగా ఉండాలి. నిత్య జీవం మనం ఎలా పొందగలుగుతాము, నిత్య జీవం కొరకు యేసుక్రీస్తు ఏమి చేస్తారు, మనము విశ్వాసం ద్వారా ఎలా నిత్య జీవనం పొందగలుగుతాము, ఆ మాటలు మరి చాలా చక్కగా 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 25వ వచనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఎందుకు చింతించున్నారు, మరి మీ ప్రాణంలో కొరకు ఎందుకు చింతిస్తున్నారు, అలాగనే మీ వస్త్రాల కొరకు ఎందుకు చింతిస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. మరి మన 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 జీవితంలో మరి ప్రాణం చాలా అవసరమైనది, అంతేకాకుండా మరి మన శరీరం చాలా ప్రాముఖ్యమైనది మరి చెబుతూ మరి ఇవన్నిటి గురించి చింతించే అవసరం లేదని చెప్తా ఉన్నారు. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ లోకంలో ఉండే విషయాలు కాకుండా నిత్య జీవనం మనం మొట్టమొదటి స్థలంలో పెట్టినప్పుడు ఇవన్నీ చింతలు మనకు అవసరం లేదని యేసుక్రీస్తు చెప్పినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రిస్మస్ మౌసం, ఈ క్రిస్మస్ టైంలో, ఈ క్రిస్మస్ సమయంలో మనము మరి నిత్య జీవము పొందిన బిడ్డలుగా మనం ఉన్నామంటే మనం ఎల్లప్పుడూ పరలోకంలో ఉండే వస్తువులు మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఈ కార్యం చేయాలంటే రెండో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం మొదటి స్థలంలో మనము దేవుని పైన విశ్వాసంలో పెట్టాలని చెప్తా ఉన్నాడు. 26 నుంచి 32 వర్షాలు గమనించినట్లయితే ట్రస్ట్ గాడ్ ఫస్ట్ అని చెప్తున్నాడు. థింక్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఫస్ట్. రెండోదిగా ట్రస్ట్ గాడ్ ఫస్ట్, అంటే మనము మరి మన దేవుని పైన నమ్మకం ఉంచి మరి దేవుడు గొప్ప దేవుడిని తెలుసుకుని ఆయన నా రక్షకుడని తెలుసుకున్న నేను ఆ రక్షణ భాగ్యం పొందిన మనము మరి క్రిస్మస్ సమయంలో దేవుని యొక్క మనం వెలుగుతూ మరి ఇతరులు కూడా దేవుని యొక్క ప్రేమను నడిపించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. సో 26 నుంచి 32 వర్షాలు గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు చాలా చక్కగా 2 ఎగ్జాంపుల్స్ చెప్తే ఏమంటాడంటే, మనము ఇవన్నిటికంటే శ్రేష్టము. దాంట్లో ఒక చిన్న పిచ్చుకని గురించి చెప్తా ఉన్నాడు, అలాగనే మరి అడవిలో ఉండే ఆ పుష్పాల గురించి మాట్లాడితే ఏమంటాడంటే, అవన్నిటిని మనం చూసినప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే, వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఫస్ట్. మనము మన దేవుని పైన నమ్మకం ఉంచి ఆ దేవుడు నాకు కావాల్సిన సమకూర్చాలని ఆ దేవుని మొదటి స్థానంలో పెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో సంతోషం, ఆనందం, సమాధానం దయచేస్తారని రెండో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా చూసినట్లయితే పుట్ ద కింగ్డమ్ ఫస్ట్.
దేవుని యొక్క రాజ్యం గురించి వెతకాలని మొట్టమొదటిగా మనము 33-34 వర్షం అందరికీ మెమరీ వర్స్గా ఉంటుంది. మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే అక్కడ రాయబడిన మాట, పుట్ ద కింగ్డమ్ ఫస్ట్, గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్. So that is what the word of God reminds us. So what we are putting in the first position, we have to understand. ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తాం. Think of eternal life first, trust God first, put the kingdom of God first. ఈ మాటలు 3 మాటలు మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఆనందంగా దేవునితో సహవాసం కలిగి మరి సంఘంలో మరి దేవుని కొరకు గొప్ప మరి ప్రణాళికగా గొప్ప సాధనంగా వాడబడతామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. సో దేవుడి ఈ మాటలు మనందరికీ దీవించును గాక. మీరందరూ మరి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభావ మరి మాకు కావాల్సిన విషయం మీరు మాకు తేటగా బోధిస్తున్నారు, దాన్ని బట్టి వందనాలు. అవును ప్రభావ, మరి మా జీవితంలో మొట్టమొదటి స్థానం మీకు ఇస్తూ ప్రభావ మరి మిమ్మల్ని విశ్వసిస్తూ ప్రభావ మరి నిత్య జీవంలో ఉండే వస్తువులను మరి వెతుకుతూ ముందుకు వెళ్తే మీరు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభావ మరి మీ బిడ్డలను మీ బలమనసును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. మేము ప్రార్థనలో, వాక్యము చదువులలో ప్రభావ అలాగనే మీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీరు చేసిన ప్రతి మేలను బట్టి వందనాలు, సంఘం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సంఘంలో దీవించిన విధానం బట్టి వందనాలు. ఇలాగ ప్రభావ మరి సంఘంలో ప్రతి కుటుంబాలను పేరు పేరుగా దీవించి ఆశ్రయించమని మీరు మా ప్రార్థనలకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవుని దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.